బలవంతంగానైనా తినిపించండి. వాంగ్చుక్ నిరాహార దీక్షపై కోర్టుకి ఎక్కిన లాయర్ అట. ఈ దిశగా అధికారులను ఆదేశించాలంటూ విజ్ఞప్తి చేసినట. లేకుంటే మరో 2 రోజుల్లో ఆయన చనిపోతారని ఆందోళన చేస్తున్నారు. 18వ రోజుకు చేరిన వాంగ్చుక్ నిరాహార దీక్ష మద్దతుగా నేడు సామూహిక దీక్షకు పిలుపునిచ్చారు. 20న చెలో సంసద్కు సిజేపీ పిలుపునిచ్చింది. ఇది సంసద్ అంటే పార్లమెంటు భవనం అనే హిందీలో. సో పార్లమెంటు భవనాన్ని ముట్టడించాలి, అంతేనా? సామూహిక దీక్షట. పార్లమెంటు ముందర కూర్చొని 20వ తారీఖు ఇవాళ 16, ఇంకో 4 రోజుల సమయం ఉంది. నెక్స్ట్ 4 డేస్లో పార్లమెంటును ముట్టడించాలి, ఇలాంటి పార్లమెంటు ముందర సామూహిక దీక్ష చేయాలని నిర్ణయించారట మరి కాక్రోజ్ జనతా పార్టీ. అదే ఈ కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దూప్కే. వాడేమో మంచిగా పిజ్జాలు తింటుండు, బర్గర్ తింటుండు, అన్ని తింటాడు. పాపం ఆయననేమో నిరాహార దీక్ష చేపిస్తుంది వాంగ్చుక్ అనడం. ఇప్పటికి ఏదో 18 రోజుల 18వ రోజు చేరింది. ఇప్పటికి జనరల్గా 13, 12 రోజులు జనరల్గా ఇది చేయగలుగుతారు. ఇది ఈ నిరాహార దీక్ష కావచ్చు, ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయగలుగుతారు. 12 రోజులు దాటిన తర్వాత నుంచి ఇంకా డెడ్ లైన్ అన్నట్టు, ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఒక పొట్టి శ్రీరాములు గారు ఒకరే 50 రోజుల దాకా చేసి, 51 రోజులు అనుకుంటా ఆయన చేసి, 52వ రోజు చనిపోయినట్టు. అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు లేరు ఇంకా. అంటే అదే ఇంకా అప్పటిదాకా ఆయన బతుకుండడానికి ఆయన 100 రకాలుగా డైట్ తీసుకున్నాడు, అంటే తీసే విధానం. మరి ఇప్పుడు ఈయన 18వ రోజుకి చనిపోయే అవకాశం ఉందని చెప్పేసి అంటురట. సో ఇంకొక 2 రోజులే ఛాన్స్. వాళ్ళు ఏం చేశారు, ఈ నిరాహార దీక్ష పైన ఒక లాయర్ అయినా కోర్టుకి ఎక్కినట. కోర్టు ఏం చెప్తుంది, అరే బాబు వాడిని ఆపుర్రి, లేకపోతే ప్రాణానికే ముప్పు ఉన్నది, సో వాడిని ఆపే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇది నేను చెప్పాను కదా, పాప ఆయనకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ప్రయత్నం ఈ సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దూప్కే, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, మరి మిగతా వ్యక్తుల ప్రోద్బలంతో చేసిన ఒక చర్చ. సో ఆయన ఏదో మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఇట్లా అంటారు కదా, పాల పొంగు లెక్క పొంగిండు, మళ్ళీ అడ్డం పడతాను. ఈయనేంది, అరే నేను మొదలు పెట్టినా కదా, ఎవడైనా ఎక్కడైనా చావని, నేను నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తాను. 18 రోజులకి వెళ్ళి కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఈ నీట్ పేపర్ లీక్ కావడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. ఇది నాకు వచ్చింది ఆ కథ. సో వాళ్ళు బీజేపీలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళేమో అనవసరంగా ఈయనను వాంగ్చుక్ అనేటాయని ఈయనను బలి చేస్తున్నారు. నేనేమంటే ఈ అభిజిత్ దూప్కే పక్కన పడేసి ఆయన దీక్షను విరమించి 20వ తారీఖుకి వెళ్ళి ఈ వీడు కూర్చోవాలి, వాంగ్చుక్ కాకుండా ఈ సిజేపీ వ్యవస్థాపకుడు కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే మంట పెట్టింది మనం, కానీ మంటలో కాలిపోయేది మంది ఎందుకు కావాలి, మనమే కావాలి. నువ్వు పెట్టిన మంటలో నువ్వే కాలిపోవాలని కోరుకుంటున్నావు. 20వ తారీఖు నాడు ఈ చెలో సంసద్ సామూహిక దీక్షలో నువ్వు మొదలు పెట్టాలని దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టాలని కోరుకుంటున్నా. దీక్ష చేసి నీ యొక్క కమిట్మెంట్ను, నీకు ఈ దేశంలో ఉన్న యువత పైన ఉన్న కమిట్మెంట్ను చూపించాలి. ఏదో ఒక రాజకీయ పార్టీడు నిన్ను నడిపిస్తలేడని ఈ దేశంలో ప్రజలు నమ్మాలి. ఈ దేశంలో యువత నిన్ను నమ్మాలంటే నువ్వు శీల పరీక్ష చేసుకోవాలని అవసరం ఏర్పడదు. చేసుకోవాలి, తప్పదు కదా. సో ఇప్పుడు నికార్సైన బిడ్డవని, ప్రజల కోసం పనిచేస్తున్నామని మేము నిన్ను నమ్మాలంటే మరి నువ్వు దిగు. పాప ఆయన అనవసరంగా అమాయకుని ఆయన ఎందుకు బలి చేస్తావు, అంతేనా కదా. 15 ఆగస్టులోగా స్టూడెంట్ల కంట ఎడ్యుకేషన్ కిట్లటనే 27.50 లక్షల మంది విద్యార్థులకు 9 రకాల వస్తువులు అందజేస్తారట. మరి రేవంత్ అన్న చెప్తుండు, పాలమూరులో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ పాలసీ అమలు చేస్తామంటాం. పిల్లలకు జర్మను, జపాను, సౌత్ కొరియన్ భాషలు వనపర్తి జిల్లా కొత్తకోట స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. అమరరాజా గిగా కారిడార్లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభం. రేవంత్ అన్న జపాను, జర్మను, ఇంకేంది సౌత్ కొరియా, నార్త్ కొరియా కూడా నేర్పారు. పేరు
కిమ్మా లెక్క మరి నువ్వు కూడా ఆ భాష కూడా నేర్పిరాదు. మరి నాయన ఉన్న సాగు చెప్పురా నాయన, గగ్గోలు పెడుతున్నాం. 4 మెతుకులు బువ సక్క పెట్టరు అంటున్నాం. ఇక వనపర్తి జిల్లా అంటే సొంత గడ్డ పైకి పోయిండు, సోది చెప్పి వచ్చింది ఇంక అన్న అంతే. నాగర్ కర్నూలు ఇంకా అంతా అదే పక్క పక్కన ఉమ్మడి మహబూబ్ నగర్ ఏదో నడిపిస్తా అన్నట్లా.